ఒకవేళ అక్రమంగా వాళ్ళు ఎవరైనా పట్టాలు చేసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్నట్టయితే ఏ విధంగా సమస్య పరిష్కరించాలని కూడా ఈ చట్టంలో పొందుపరిచి ఉంచడం జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ఈ పట్టా నాది, ఫలానా మల్లయ్యది పట్టా, బట్ ఎల్లయ్య పేరు అనవసరంగా వచ్చింది, ఎల్లయ్యకి ఈ భూమికి ఏం సంబంధం లేదు, నేనే మోకం మీద ఉన్నాను, నేనే కబ్జాలో ఉన్నాను, దయచేసి నా మీద పట్టా చేయండి అనేసి వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే దాన్ని విచారణ చేసి, అంటే ఆర్బిటరీగా చేయకుండా విచారణ చేసి ఒక నోటీస్ జనరేట్ చేసి ఆ నోటీస్ ని ఆ సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో పేస్ట్ చేసి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి, ఎవరి పేరు మీద అయితే పట్టా ఉన్నదో వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి, ఆ విలేజ్ లో అందరూ కూడా విలేజ్ చావడి అంటారు, ఆ విలేజ్ లో అందరూ కూడా పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకునే ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ లో కూడా నోటీస్ అక్కబెట్టి వాళ్ళందరినీ తహసీల్దార్ లెవెల్లో కానీ ఆర్డీఓ లెవెల్లో ఒక హియరింగ్ కి పిలిపించి వాళ్ళందరూ కూడా రిటర్న్ స్టేట్మెంట్స్ తీసుకొని మళ్ళా ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్తో ఎంక్వైరీ చేయించి అక్కడ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కానివ్వండి, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ కానివ్వండి, తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ కానివ్వండి చాలా మంది కూడా తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మేము అప్లికేషన్ పెట్టుకొని 3 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతా ఉంది, మాది రిజెక్ట్ చేస్తూ ఉన్నారు, మాది ఇంకా పెండింగ్ లో పెడతా ఉన్నారు, ఏంటి ఆ సమస్య అనేది కూడా చాలా మంది కూడా తిరుగుతూ ఉంటుండే. వాళ్ళందరూ కూడా ఏంటి అనేసి అంటే చాలా మటుకు కూడా ధరణి చట్టము, చాలా మటుకు రెవెన్యూ ఆఫీసర్స్ కూడా చేతులు కట్టేయడం జరిగింది. అంటే వాళ్ళు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేని విధంగా కూడా ఆ చట్టంలో మనకి కొన్ని రూల్స్ అవన్నీ కూడా ఉండడం జరిగింది. దాంట్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పాత చట్టంలో ఏ విధమైన ఫీల్డ్ ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు. ఏ విధమైన ఫీల్డ్ ఎంక్వైరీ అంటే ఆ ఊరికి వెళ్ళి నిజంగానే ఫలానా పర్సన్ పట్టా చేయమనేసి ఆయన అప్లై చేసుకున్నాడు, మరి ఈ పట్టా నిజంగా ఆయనదేనా లేకపోతే వాళ్ళ తండ్రిదా లేకపోతే వాళ్ళదేనా, అవన్నీ కూడా ఎంక్వైరీ చేయడానికి ఆ చట్టం మొత్తం కూడా నిషేధించడం జరిగింది. విఆర్ఏల వ్యవస్థ ఉంటుండే ఆ వ్యవస్థను మొత్తం తీసేయడం ఎందుకు జరిగిందంటే ఎవరు కూడా ఎంక్వైరీ చేయొద్దు, ఎవరైనా మనకి ఆర్ఓఆర్ ప్రకారంగా ఏదైనా పట్టా మార్పికి అప్లై చేసుకున్నట్టయితే తహసీల్దార్ ఏ విధమైన తెలివి ఉపయోగించడానికి వీలు లేదు. ఎవరైతే అప్లై చేసుకున్నారో ధరణిలో వాళ్ళ పేరు ఉన్నదంటే ఆటోమేటిక్ గా తహసీల్దార్ ఆ థంబ్ ఇంప్రెషన్ పెట్టి వేరేల పేరు మీద పట్టా మార్చాల్సిందే. కానీ ఈ పట్టా నాది అని ఎవరైనా పిటిషనర్ వచ్చి దయచేసి మీరు రిజిస్ట్రేషన్ చేయకండి, కాస్తులో నేనే ఉన్నాను, కబ్జాలో నేనే ఉన్నాను, ఎప్పుడో మా పూర్వీకులు కొనుక్కున్న కాగితం కూడా నా దగ్గరనే ఉంది, మళ్ళా అమ్మినోళ్ళే మళ్ళీ ఇప్పుడు పట్టా చేసుకున్నారని చెప్తే కూడా తహసీల్దార్ ఏం చేయలేని పరిస్థితి అప్పుడు ఉంది. ఒక ఎండోర్స్మెంట్ ఇచ్చేసి కూడా వాళ్ళని పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఏమైనా చేయాలంటే తహసీల్దార్ అన్నా కలెక్టర్ అన్నా లేకపోతే ఇంకా పై అధికారి ఎవరన్నా ఏమైనా చేయాలంటే ఆ చట్టంలో పొందుపరిచి ఉండాలి, ఏ విధమైన యాక్షన్ తీసుకోవచ్చు అనేది కూడా పొందుపరిచి ఉండాలి. బట్ ఆ ధరణి చట్టంలో ఎట్లా ఉంటుంది అనేసి అంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. ఎవరైతే ధరణిలో పట్టేదారు ఉంటారో వాళ్ళే పట్టేదారు, వాళ్ళు నిజంగా పట్టేదారా కాదా వాళ్ళు ప్రాపర్ అందరికి కలెక్టర్లకు కూడా ఆదేశించడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ప్రతి మండలంలో కూడా మనం అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజు మన శివంపేట మండలంలో ఇక్కడ ఈ రైతు వేదికల మరి ప్రజలకందరికీ రైతులకందరికీ కూడా అవగాహన సదస్సు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక తహసీల్దార్ కార్యాలయం ఒక సామాన్యుడు వెళ్ళి తహసీల్దార్ పైన పెట్రోల్ పోసి తన తగబెట్టి తను కూడా తగబెట్టుకొని చనిపోయేంత భయంకరమైన ప్రసాద్ కుమార్ గారిని, సహచార మంత్రివర్గ సభ్యులను, పార్లమెంట్ సభ్యులను, శాసన మండలి సభ్యులను, భూ సంస్కరణ ద్వారా వచ్చినటువంటి భూములు కౌలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు, సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు, అసలు భూములే నిరుపేద ప్రజలకు భూ సంస్కరణ చట్టాల ద్వారా వాళ్ళందరూ మండల రెవెన్యూ ఆఫీసర్స్ లేదా తహసీల్దార్ దగ్గర భద్రపరిచారు. చాలా వరకు భూ వివాదాలు ఉన్న కోర్టు కేసుల్లో ఉన్న భూములు తప్పితే 95% భూములకు సంబంధించిన వివరాలు నమోదు చేసేవారు. ఆ పట్వాణీలు నమోదు చేసిన భూముల వివరాలు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కావడంతో గ్రామాలలో ఉండే రెవెన్యూ రికార్డులన్నీ కూడా మండల కేంద్రాలకు మండల వ్యవస్థ వచ్చిన తర్వాత మండలాలకు తరలిపోయింది. భూమికి సంబంధించి ప్రభుత్వం తర్వాత వచ్చిన పరిణామాలలో బీఆర్ఓ, బీఆర్ఏ